పంటకు నెక్స్ట్ పంటకు పైసలు వేసిండు. మందు బత్తాలకు ఉన్నోడు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. రైతు బాధపడద్దని మాకు పైసలు వేసిండు, రైతు బంద్ వేసిండు, నష్టపరిహారం 10,500 కట్టించిండు. మనుషులు చచ్చిపోతే ఇప్పుడు ఈ రైతులంతా అయ్యో రాత్రి వస్తాం పాంగుట్టే తేలుగుట్టే అలాకు రైతు బంద్ ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంద్ లేదు. మా బతుకు గింత దూరం చేసిండు. 10 ఏళ్ళ పరిపాలన చేసిండు కానీ రైతుని ఈకవాన బాధ పెట్టలేదు. రైతు ఈకవాన ఇబ్బంది పడలే, ఈకవాన బాధ పడలే. రైతు మంచుకున్నాడు. రైతు మంచుకుంటే రాజ్యం మాది అని చెప్పుకున్నాడు. కానీ ఈయన వచ్చిన నుంచి మాకు పగటిలే సుక్కలు కనబడుతున్నాయి. పగటిలే సుక్కలు కనబడుతున్నాయి. పట్టవాటిని సుక్కలు చూపించుతుండు మాకు. రావాలి 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 అంటే రాత్రి చూపించాలా, పగటిలు చూపిస్తుండు. మా బతుకులు అయితే ఎందుకు గొర కాకుంటున్నది. పిల్లకు తల్లి, తల్లికి పిల్ల కాకుంటున్నది మాది బతుకు. అదో ఇదో చేసి పండించుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇవ్వనట్టు లేకపోయింది. ఏడు ఆడ ఈ ట్రాంగనాడు జోక్కొని పోయిండు మాకు. అప్పుడు ఇప్పుడు నెల గాని 2 నెలలు గాని ఏసంగి కళ్ళం అప్పుడు గంత వేసిండు, ఇప్పుడు గంతే ఉన్నది.